దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ వర్ష, గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున పల్నాడులో అక్రమంగా మైనింగ్ కొనసాగుతూనే ఉంది. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఏకంగా దగ్గరుండి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడంటే ఏ స్థాయిలో ఇక్కడ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయో చెప్పుకోవచ్చు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా తెరదీశారు. గతంలో ఎస్పీతో పాటు జిల్లా అధికారులను కలిశారు. అక్రమ మైనింగ్ను ఆపాలంటూ ఆందోళన చేసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు అండదండలతో స్థానిక ఎమ్మెల్యే పెద్ద ఎత్తున మైనింగ్కు పాల్పడుతున్న పరిస్థితి. కొద్దిసేపు క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా క్వారీని కూడా పరిశీలించారు. అయితే వెళ్లిన సమయంలో ఏకంగా వీరి మీద కూడా దౌర్జన్యం చేసిన పరిస్థితి. ఒకసారి మనతో మాట్లాడేందుకు సిఈసి సభ్యులు జంగా కృష్ణమూర్తి గారు మనతో ఉన్నారు. జంగా కృష్ణమూర్తి గారు, మీరు వెళ్ళారు, స్వయంగా చూశారు, ఏం జరిగింది, ఎవరు మీ మీద దౌర్జన్యం చేసిన పరిస్థితి ఏంటి, ఎవరు ఎంతకాలంగా ఈ క్వారీని నడుపుతున్నారు? పల్నాడులో తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత అక్రమాలు, అన్యాయాలు, అవినీతికి, అదేవిధంగా కబ్జాలు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో లైమ్ స్టోన్ సంబంధించినటువంటి క్వారీలు మొత్తంగా ఆక్రమించి ఇల్లీగల్గా క్వారీ చేయడం జరిగింది. ఈ విషయమై అధికారులు అనేక పర్యాలు కూడా మా పార్టీ తరఫున అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అయినప్పటికి కూడా ఇలాంటి అక్రమ క్వారీకి సంబంధించి డైరెక్టుగా ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యుడు ఎర్పనేని శ్రీనివాసరావు గారు తన మంది మార్బలంతో కొంతమంది వ్యక్తిని కూలిచ్చేసి, జీతాలు ఇచ్చేసి ఆ ప్రాంతంలో పెట్టి కనీసం ఎవరిని మీడియాకు సంబంధించిన వాళ్ళగా లోపలికి వెళ్ళనీయకుండా, అదేవిధంగా ఎవరిని కూడా లోపలికి వెళ్ళే విధంగా లేకుండా కూడా అక్రమ క్వారీయింగ్ చేస్తుంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్తుంది. ఇప్పుడు గతంలో మీరు వెళ్ళారు, ఇప్పుడు మీడియా కానీ మీరు వెళ్ళినా కూడా దౌర్జన్యం చేసిన పరిస్థితి. అక్కడ ఎమ్మెల్యే ఏకంగా చేస్తున్నారు అంటున్నారు. ఎందుకని ఎమ్మెల్యే ఉండి ఈ విధంగా కార్యక్రమాలు చేయడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా కూడా ఈ విషయం అధికారులకి విన్నవించినప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక బృందంగా వెళ్ళి ఇది వాస్తవా కాదా, ఏమాత్రం అక్రమం జరుగుతుందనేటువంటి విధంగా పరిశీలించి, ఎందుకంటే ఈ రోజున కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి రాయితీ రూపేణ వచ్చేటటువంటి పన్నుల రూపేణ రాష్ట్రం నష్టపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని సభ్య సమాజం తెలియజేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలుగా మేమందరం కలిసి ఒక బృందం వెళితే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది మమ్మల్ని అందరిలో కూడా క్వారీలోకి పోకుండా అడ్డగించడం జరిగింది. మాపై కూడా దౌర్జన్యం చేయడం కూడా ప్రయత్నం చేశారు. కానీ ఇంతటితో ఈ ఉద్యమం ఆగదు. ఎందుకంటే ఈ రోజున పల్నాడు ప్రాంతంలో చూసుకున్నట్లయితే అరాచకాలు, అక్రమాలు, దాదాగిరి, అంతేకాకుండా కూడా అనేక చోట్ల సంబంధించి భూముల ఆక్రమణ ఈ విధంగా జరుగుతుంది, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ అక్రమ క్వారీని వెంటనే ఆపు చేయాలా, అవసరమైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం. ఈ రోజున పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు మొత్తం కూడా ఉన్నటువంటి క్వారీని మొత్తం కూడా తీసుకెళ్లేసి అక్రమంగా క్వారీయింగ్ చేసేసి కోట్లాది రూపాయలు సంపాదించి పరిస్తుంటే, ప్రభుత్వ ఆదాయానికి సంబంధించి గండి కొడుతుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానీ ఊరుకుందనే విషయం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాం. అంటే మీకేం కనిపిస్తుంది? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోట్లో ఉందంటున్నారు, కానీ ఎక్కడ నిధులు అని చెప్తున్న పరిస్థితి. కానీ ఖనిజ సంపద విషయం చూస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకి, కార్యకర్తలు దోచిపెడుతున్న ఆయన ఏ విధంగా చూస్తున్నారు? ఇది చాలా అక్రమంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రజలకి ఏం చేసే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో, పల్నాడు ప్రాంతంలో ఎక్కడ కూడా ప్రజల సమస్యల మీద కేంద్రీకరించుకోకుండా కేవలం తన సంపాదన కోసం, అక్రమంగా ఉన్నటువంటి అక్రమ ఆర్జన కోసం చేస్తారు. కానీ ఏమాత్రం కూడా ప్రజల కోసం చేసే పరిస్థితి కనపడట్లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పనిసరి కూడా ఈ అక్రమ క్వారీయింగ్ ఆపే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పనిసరిగా పోరాటాలు చేస్తాం. ఈ అక్రమ క్వారీయింగ్ మీద ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కూడా మేము అడుగుతున్నాం. దీనిపై విచారణ చేయండి, విచారణకు సంబంధించినటువంటి విచారణ కమిటీ వేసి విచారించండి. ఈ విధంగా అక్రమ క్వారీయింగ్ని వెంటనే ఆపిపోయినట్లయితే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడం జరుగుతుంది. రైట్, మీరు కూడా ఇప్పుడు వెళ్ళారు, క్వారీ దగ్గరికి వెళ్ళారు, పరిస్థితిని చూశారు, మీ మీద కూడా దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి ఏ విధంగా చూస్తారు? టీడీపీ నాయకులు ఈ విధంగా దాదాగిరి చేయడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఈ దాదాగిరి చేస్తున్నారని తెలిసే అంతకుముందు అనేక పరిణామ అధికారులకు తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా కలెక్టర్కి, ఎస్పీ గారికి కూడా మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. మెమోరాండం ఇచ్చిన ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు కనుక ఈరోజు పార్టీ తరఫున ఎమ్మెల్యేలందరూ క్వారీ విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్ చేసిన సందర్భంలో కూడా ఎమ్మెల్యే మనుషులు గూండాగిరి, దాదాగిరి చేస్తూ కనీసం మీడియా వారిని కూడా లోనకు పోనివన్న పరిస్థితి అది మీరు కూడా కళ్ళారా చూశారు, మీరే ప్రత్యక్షంగా ఉన్నారు. అంతకన్నా ప్రత్యక్ష నిదర్శనం ఏమీ లేదు. ఇది వెంటనే ఈరోజు అసలు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి
రైట్, రానున్న రోజుల్లో మీరు ఏం చేయబోతున్నారు? పార్టీ తరఫున మీరు ఏం చేయబోతున్నారు? క్వారింగ్ని ఆపడానికి పార్టీ తరఫున కానీ ఇక్కడ పల్నాడులో మీ పార్టీ నాయకులు ఏం చేయబోతున్నారు? తప్పనిసరిగా ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్తాం. ఈ విధంగా జరిగేటువంటి విషయాన్ని ముందు ప్రజలకు చెప్తాం. మా ఈ క్వారీ ఆపేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని కూడా నడపబోతున్నాం. అంతేకాకుండా అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి, అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లేసి ఈ అక్రమ క్వారింగ్ ఆపేసి ప్రభుత్వాలకు వచ్చే ఆదాయాన్ని ఏ విధంగా గండి కొడతారనే విషయాన్ని కూడా ఎండగడటం జరుగుతుంది. గతంలో చూస్తే ఈ సమీపంలోనే మీ పక్కన ఉన్న సత్యనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబుతో పాటు ఎమ్మెల్యే ముస్తాఫా మీద కూడా దాడి చేసి ఎంపీటీసీ సభ్యుల్ని కిడ్నాప్ చేసిన పరిస్థితిని కూడా మీరు చూశారు. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేల మీద దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి, ఏకంగా ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఈ విధంగా ప్రత్యర్థుల మీద దాడి చేయడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇది తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ఏంటంటే ప్రజాస్వామ్యానికి అప్రజాస్వామ్యంగా ఈ విధంగా అధికారం ఉండేవాళ్ళదే రాజ్యంలాగా కనీసం ప్రజాప్రతినిధులు ఉన్నట్టు ప్రజాప్రతినిధులుగా చూడకుండా కూడా అన్యాయంగా అక్రమంగా చేయటం అనేది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అంతేకాకుండా కూడా రాబోయేటటువంటి కాలంలో కూడా ఇలాంటి పరిణామాలకు సంభవించినట్లయితే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారు. రైట్, ఇది పరిస్థితి. ఖచ్చితంగా వీళ్ళు చెప్తున్నారు, వారిని ఆఫ్ చేసేంత వరకు కూడా మా పోరాటాలు కొనసాగిస్తూ ఉంటాం. అవసరమైతే ప్రధానమంత్రి దగ్గర కూడా వెళ్తాం. ఈ వ్యవహారం మీద తాడో పేడో తెలుసుకునేందుకు పార్టీ పరంగా సిద్ధమవుతున్నాం అని చెప్పి వీరంతా చెప్తున్నారు. వర్ష. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.